పాత బస్తీలో ఇప్పటి నుంచి ఓవైసీ బ్రదర్స్ చట్ట వ్యతిరేక ఆటలు సాగనివ్వనని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత హెచ్చరించారు. ఆదివారం ఐఎస్ సదర్న్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైనార్టీలకు ఓవైసీ చేసిన న్యాయం ఏమీ లేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈసారి హైదరాబాద్ కోటాను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరేందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మధుకర్ రెడ్డి, నేతలు మన్నే శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. మడకశిర ఎంఎస్ రాజు, ఉండి రఘురామకృష్ణరాజు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ, వెంకటగిరి కురుగొండ రామకృష్ణకి అవకాశం కల్పించింది. కాసేపట్లో అభ్యర్థులకు టీడీపీ చీఫ్ చంద్రబాబు బీఫామ్లు అందజేయనున్నారు. నామినేషన్లకు ముందు ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఇక ఏ ఎన్నికలు వచ్చినా 2 తెలుగు రాష్ట్రాల మధ్య కామన్గానే తెర వెనుక సంబంధాలు ఉంటాయి. ఏపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డబ్బు పంపించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు డబ్బులు సెటిల్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇలా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు లింకులు ఉంటాయని నేతలు చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం డబ్బు పంపిస్తున్నారని, మీ మీద ఆరోపణలు ఉన్నాయని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. జగన్తో ఉన్న సాన్నిహిత్యం, అక్కడి వైసీపీ అభ్యర్థులతో ఉన్న వ్యాపార సంబంధాల నేపథ్యంలో డబ్బులు పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ ప్రశ్నకు పొంగులేటి సమాధానమిచ్చారు. వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ ఏ పార్టీకి చెందిన వారికి తాను డబ్బు ఇవ్వలేదని చెప్పారు. అసలు తన వద్దే డబ్బులు లేవని, తాను చాలా కష్టాల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఏపీ నుంచి కూడా తనకు చాలా బిల్లులు రావాల్సి ఉందని అన్నారు. తానే కష్టాల్లో ఉండగా డబ్బులెలా ఇస్తానని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. అభ్యర్థి మార్పుతో సునీల్ కుమార్ వర్గీయులు ఫైర్ అవుతున్నారు. మొదట సునీల్ కుమార్కు టికెట్ కేటాయించగా ఇవాళ ఎంఎస్ రాజుకు పార్టీ అధిష్టానం బీఫామ్ ఇచ్చింది. దీంతో మడకశిర టీడీపీ ఆఫీస్ వద్ద ఫ్లెక్సీలు చించిన సునీల్ వర్గానికి చెందిన కార్యకర్తలు టీడీపీ జెండాలు దహనం చేసి నిరసనకు దిగారు. వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. చిన్నాయిపాలెం నైట్ హాల్ట్ పాయింట్ దగ్గర విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ సిటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వేపగుంట జంక్షన్లో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం పలికారు జనం. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వేపగుంట జంక్షన్కు వచ్చారు ప్రజలు. పినగడి మీదుగా రాంపురం నుంచి వేపగుంట వరకు బారులు తీరి జగన్కు స్వాగతం పలికారు. వేలాదిగా ప్రజలు తరలి రావడంతో పెందుర్తి, గోపాలపట్నం ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. జగన్ రాకతో సాగర తీరం జనసాగరాన్ని తలపించింది. పినగడి జంక్షన్ దగ్గర సీఎం జగన్ కు అగన స్వాగతం పలికారు జనం. ముఖ్యమంత్రికి గజమాలతో వెల్కమ్ చెప్పారు. ప్రజల జయ జయ ధ్వానాలతో పినగడి జంక్షన్ దద్దరిల్లింది. సీఎం సీఎం అంటూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు హోరెత్తించారు. టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని బెంగళూరు నీటి కటకటపై ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని మోదీ కష్టపడుతున్నాడని చెప్పారు. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు మాత్రం మోదీని తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు. వరదలు, కరువుతో కర్ణాటక ఇబ్బంది పడుతుంటే ప్రధాని మోదీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతలను హడలెత్తించాయి. తీవ్ర ఎండలు కాస్తున్న తరుణంలో ఈ స్థాయి వర్షాలను ఊహించలేక తీవ్రంగా నష్టపోయారు. జనగామ జిల్లా నర్మెట్టలో రాష్ట్రంలోనే అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో 3.3, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, వికారాబాద్ జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వరి, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన మామిడి, నిమ్మ, బత్తాయి కాయలు రాలిపోయాయి. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి మళ్లీ ఎండ తీవ్రత మొదలైంది. దీంతో గాలిలో తేమ శాతం పెరిగి తీవ్ర ఉక్కపోత పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.